హాయ్ వెల్కమ్ టు వైకే ఐపీఎల్ మహాసంగ్రామం. ఐపీఎల్ 2026లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. నిన్న జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ లాస్ట్ సీజన్లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పోరుకు సిద్ధమయ్యాయి. ములన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో మంచి ఆరంభం లభించి విజయం సాధించాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. గతేడాది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. కాబట్టి ఈ సీజన్లో ఇవాళ గుజరాత్తో జరిగే పోరులో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నారు. మరోవైపు శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే రెండో టైటిల్ను అందుకోవాలనే కసితో ఆ జట్టు మ్యాచ్కు రెడీ అవుతోంది. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 6 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. 3 సార్లు గుజరాత్, 3 సార్లు పంజాబ్ గెలిచి సమఉజ్జీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ముల్లాన్పూర్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్పై అధిక స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ మ్యాచ్పై వర్ష ప్రభావం ఉండదని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ ఉందని, వాతావరణం మాత్రం తేమతో కూడి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ గత సీజన్లో అత్యంత విధ్వంసకర ఓపెనింగ్ జోడీ. వీరు త్వరగా భారీ స్కోర్ ఇవ్వగలరు. శ్రేయస్ అయ్యర్, మార్కస్ సోయినిస్, శశాంక్ సింగ్, నేహాల్ వదేరాతో బ్యాటింగ్ లైనప్ దాదాపు 8 నుంచి 9వ స్థానం వరకు బలంగా ఉంది. హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహ్వాల్, మార్కో జాన్సెస్, అజ్మతుల్లా, ఒమర్జాయ్తో బౌలింగ్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇండియన్ కోర్ బలం ఎక్కువ. రికీ పాంటింగ్ కోచింగ్తో మెంటల్ టఫ్నెస్ కూడా పెరిగింది. ఇక బలహీనతల విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్లో కన్సిస్టెన్సీ లోపం, ఓపెనర్లపై తీవ్ర ఒత్తిడి, టాప్ ఆర్డర్ విఫలమైతే స్కోరు పడిపోయే అవకాశం. గత సీజన్లో ఫైనల్లో చూసినట్లు క్లచ్ మ్యాచ్లో ఫినిషింగ్ సమస్య కూడా ఉండొచ్చు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ గత సీజన్లో ఈ ముగ్గురు 500+ రన్స్ చేసిన ఏకైక జట్టు గుజరాత్ టైటాన్స్. స్టడీ ప్లస్ ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్తో బ్యాలెన్స్డ్ అటాక్తో బలంగా ఉంది. ఈ జట్టు స్టెబిలిటీ ఎక్కువ. 20 మందిని రిటైన్ చేసి కంటిన్యూటీ నిర్వహించింది. రోల్ క్లియర్గా ఉంది. ఫీల్డింగ్ అండ్ డెత్ బౌలింగ్ ఈ టీంకు బలం. ఇక బలహీనతల విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ డిఫెండెన్సీ టాప్ 3 విఫలమైతే మిడిల్ ఆర్డర్ సమస్యలు ఎదుర్కొనొచ్చు. టాప్ ఆర్డర్పై ఓవర్ రిలయన్స్, డెప్త్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కొత్త ఆర్డర్లో కన్సిస్టెన్సీ ఇంకా నిరూపించాల్సి ఉంది. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య మ్యాచ్లు హై వోల్టేజ్గా ఉండే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ స్టార్ కావాలని గుజరాత్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇక ఈరోజు పంజాబ్ అలాగే గుజరాత్కి సంబంధించిన మ్యాచ్ మరి కాసేపట్లో జరగబోతున్నాయి. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. అలాగే మన స్టేట్ ప్లేయర్స్, క్రికెట్ స్టేట్ ప్లేయర్స్ ముస్కాన్ అలాగే భావన కూడా ఉన్నారు. ముస్కాన్ వచ్చేసి పంజాబ్ని సపోర్ట్ చేస్తుంది, భావన వచ్చేసి గుజరాత్, అంతేనా? ఓకే సార్. ఐ సపోర్ట్ క్రికెట్. సార్ ఐ సపోర్ట్ క్రికెట్. క్రికెట్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళతో. అంటే మనం చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు పంజాబ్ కానీ గుజరాత్ కానీ వీళ్ళిద్దరు ఇప్పటికే చాలా మ్యాచెస్ ఆడారు. 8 మ్యాచెస్లో కూడా ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ స్టార్టింగ్ అంటే ఏం చెప్తారు? ఒక టీం సుష్మా ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. 2 times ఫైనల్లో ప్రవేశించినటువంటి టీం పంజాబ్. అండ్ ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం కదా, వాళ్ళకి పాపం సోఫార్ లాగా అయిపోతుంది. అండ్ దట్టు మీరు లాస్ట్ ఇయర్ వాళ్ళకి చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఐరనీ చూడండి పంజాబ్ టీమ్ది. when they scored 240+, they could not defend actually. But when they scored 111, they defended the total actually. So అటువంటి బౌలింగ్ కనబరిచారు. అన్ఫార్చునేట్లీ ఒక మ్యాచ్లో 240 స్కోర్ చేసి కూడా వాళ్ళు గెలవలేకపోయినారు. దట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్, మనందరికీ తెలిసిందే. అప్పుడు అదే మ్యాచ్లో అభిషేక్ శర్మ బ్రిలియంట్ సెంచరీ కూడా కొట్టాడు. సో ఇప్పటివరకు పంజాబ్కు టైటిల్ లేకపోవడం అనేది అబ్సల్యూట్లీ రియల్గా చెప్పాలంటే డిసప్పాయింటింగ్. ఎందుకంటే
అసలు యాక్చువల్గా మ్యాక్సిమం స్టార్స్ మీకు ఎట్లనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతూ ఉంటారో పంజాబ్ టీంలో చాలామంది ఆడారు. మీరు మీరు గేల్ క్రిస్ గేల్ లాంటి వాళ్ళు ఆర్సీబీలో ఆడడం, అక్కడ ఆడడం, మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు అక్కడ ఆడడం, ఆస్ట్రేలియన్స్, వెస్ట్ ఇండియన్స్ చాలామంది ఆడారు. బట్ అన్ఫార్చునేట్లీ టైటిల్ ఇప్పటివరకు గెలవలేకపోయినారంటే ఐ థింక్ వాళ్ళకు కొన్ని శాపాలు ఉన్నాయా లేకుంటే అన్ని వర్కౌట్ కాలేదా, వి డోంట్ నో. బట్ దిస్ ఇయర్ నేను అనుకుంటాను లాస్ట్ ఇయర్ లాగానే మంచి పర్ఫార్మెన్స్ కనబరిచినట్లయితే ఐ థింక్ దే హ్యావ్ ఏ ఛాన్స్ యాక్చువల్లీ. అండ్ నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే సుష్మా, ఏదైనా కొత్త టీం టైటిల్ గెలవాలి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు పంజాబ్ గెలవలేదు, అట్లాగే ఢిల్లీ గెలవలేదు, లక్నో గెలవలేదు. సో ఈ 3 టీమ్స్లో ఏ టీం గెలిచా కానీ ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ యాక్చువల్లీ. బట్ ఓవరాల్గా మీరు చెప్పినట్టుగా 2 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే 2 టీమ్స్లో టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించినటువంటి టీమ్స్. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ద క్యాప్టెన్స్, మీకు అటు శుభ్మన్ గిల్ 600+ స్కోర్ చేస్తే ఇటు శ్రేయస్ అయ్యర్ 600+ స్కోర్ చేశాడు. ఇద్దరు సెంచరీలు చేయలేదు, 90 దగ్గర ఆగిపోయినారు. బట్ దే లెడ్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత అదే పర్ఫార్మెన్స్ మనందరికీ తెలుసు, శుభ్మన్ గిల్ ఇండియన్ క్యాప్టెన్గా కూడా చేసింది. అండ్ ఇంగ్లాండ్లో ఈ వాజ్ అవుట్ స్టాండింగ్, 700+ రన్స్ ఇంగ్లాండ్లో కూడా స్కోర్ చేశాడు. అండ్ అటువంటి క్యాప్టెన్స్ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో నేను అనుకుంటాను ఇంకా ఇండియాకు సర్వీసెస్ అందించినటువంటి క్యాప్టెన్స్ వీళ్ళిద్దరు కూడా. సో బౌలింగ్ బ్యాటింగ్లో నాకు అనిపిస్తుంది 2 టీమ్స్ అంత పెద్ద, అంటే మీకు పంజాబ్ టీంకు ఉన్నటువంటి ఒక బెస్ట్ థింగ్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీరు చెప్పారు కూడా, వాళ్ళు లోకల్ ప్లేయర్స్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంటారు, అంటే ఎంకరేజ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు చూడండి మీరు ఆర్య కానివ్వండి, శ్రేయస్ అయ్యర్ కానివ్వండి, వధేరా కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఆడడం మనం చూస్తున్నాం. సో టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ ఆన్ పేపర్ యాక్చువల్లీ. అండ్ ఆఫ్ కోర్స్ పంజాబ్కు ఉన్నటువంటి ఒక అదేంటంటే వాళ్ళు ప్రతిసారి దే ఆర్ ఆఫ్ టు ఏ ఫెంటాస్టిక్ స్టార్ట్. ప్రతి సీజన్లో కూడా స్టార్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ హోప్ దట్ దిల్ బి ఆఫ్ టు ఏ గుడ్ స్టార్ట్ టుడే. ఎస్ భావన, గుజరాత్ టైటన్స్ని ఈరోజు సపోర్ట్ చేస్తున్నావు. అసలు ఈ గుజరాత్ టైటన్స్లో నీకు బాగా నచ్చిన ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ప్రెసెంట్ అయితే శుభం గిల్, ఎందుకంటే తను T20 డ్రాప్ అవ్వచ్చు కానీ తన గేమ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, క్లాస్ అనమాట. విరాట్ కోహ్లీ తర్వాత చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు ఆ క్లాస్ మెయింటైన్ చేసే ప్లేయర్స్, కానీ తన ఒక్కరికే రికగ్నిషన్ వచ్చింది. సో అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట షార్ట్స్. చిన్న ఏజ్లోనే క్యాప్టెన్సీ ఇచ్చారు. ఆ ఇంగ్లాండ్ సిరీస్ సార్ మెన్షన్ చేసినట్టు ఆ సిరీస్ మాత్రం బ్రిలియంట్గా హ్యాండిల్ చేశారు, క్యాప్టెన్సీ కూడా. సో తనంటే కొంచెం ఎక్కువ క్రేజ్. ఐ మీన్ షీఈస్ కరెక్ట్ యాక్చువల్లీ సుష్మా. అంటే T20 క్రికెట్లో కూడా మీకు స్లాగింగ్ చేసే అవసరం లేదు, క్లాస్ షాట్స్ ఆడి కూడా మీరు రన్స్ స్కోర్ చేయవచ్చు. క్రికెట్ ఆఫ్టర్ ఆల్ అంటే స్లాగింగ్ తోటే మీకు రన్స్ వస్తాయనే కాదు, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్. అండ్ ముఖ్యంగా మీరు గుజరాత్ టైటన్స్ విషయం మాట్లాడుతున్నారు కనుక సాయి సుదర్శన్ కూడా అట్లాగే ఆడుతుంటాడు క్లాస్గా. సాయి సుదర్శన్ కూడా మీరు చూడండి, అతను ఆడినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బౌండరీస్ ఉంటే ఆ 10 బౌండరీస్లో ఏదంటే ఒకటి ఎడ్జ్ తోటి పోవచ్చు, కానీ బట్ మిగతా 9 షాట్స్ అన్ని కూడా క్లాస్ షాట్స్ ఆడుతుంటారు. సో దట్ ఈస్ ద బ్యూటీ, అబ్సల్యూట్లీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గుజరాత్ టీమ్ యాక్చువల్లీ. సో దే హ్యావ్ సచ్ ప్లేయర్స్. ఈవెన్ బట్లర్ కూడా అంత పెద్ద స్లాగెటింగ్ చేయడు, క్లాస్ టిపికల్ ఇంగ్లీష్ స్టైల్ ఆడుతుంటారు. సో ఐ థింక్ చూడడానికి అందంగా ఉంటుంది వాళ్ళ ఆట. ఎస్ ముస్కాన్, ఏంటి ఈరోజు పంజాబ్ అంటే లాస్ట్ మిస్ అయ్యింది కప్పు, ఈరోజు ఏంటి ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సత్ శ్రీ అకాల్ ఫ్రమ్ పంజాబ్. యాక్చువల్లీ ఐ ట్రూలీ సపోర్ట్ పంజాబ్ కింగ్స్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇస్ ద మెయిన్ రోల్ ఇక్కడ. సో శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు కేకేఆర్ నుంచి పంజాబ్ వరకు. సో ఐ ట్రూలీ సపోర్ట్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం మాట్లాడుకుంటే ప్రతి స్టేట్ నుంచి దే పిక్డ్ ఏ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. From Mumbai, Delhi, even though from Andhra also, Paila Avinash. Yeah. So that's all I can tell about that. Yes. Yeah. అంటే ఫేవరెట్ ప్లేయర్ Shreyas Shreyas Iyer. After even a role model vaste after MSD, he's the best captain whatever I know till now. Yeah. సాడ్ పాపం ఇంజరీ కారణంగా బిగ్ టోర్నమెంట్స్లో క్యాప్టెన్గా ఉండలేకపోయినాడు, కానీ బట్ ఈ డిజర్వ్స్ అండి. ఆమె చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్కు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ ఫిట్గా ఉన్నట్లయితే ఐ థింక్ నన్ ఈస్ బెటర్ దాన్ హిమ్ యాక్చువల్లీ. ఆల్ సిచ్యువేషన్స్లో ఆడతాడు, కష్టాలలో ఎక్కువగా ఆడుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టు ది రోల్ మోడల్స్ ఆల్సో. అతను కూడా ఎక్కువగా స్లాగ్ చేయడు, కోర్స్ డిఫరెంట్ స్టాండ్స్ డిఫరెన్స్గా ఉంటాయి, బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ క్యాప్టెన్. అండ్ హోప్ మీరు చూడండి కోల్కతాకు లీడ్ చేశాడు, టైటిల్ గెలిపించాడు 24లో, పంజాబ్ను ఫైనల్లోకి తీసుకొచ్చాడు. అండ్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఒక మెట్టుకు చాలా మరింత దగ్గరలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇది. అబ్సల్యూట్లీ యా. ఎస్, అంటే మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ కామెంటేటర్ శ్రీనివాసన్ శేషాద్రి గారు కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడదాం.
నమస్తే సార్. Namaste, good evening. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఈరోజు I think we have to talk to him in English because I think you are disappointed because Chennai lost yesterday, right, Sini? Disappointed, but that's what happens in the limited overs in T20. You never know what happens. But I think the match was lost in the power play itself. You saw that some indiscriminate batting. You saw that the Sanju Samson just for the moving delivery. You try to play across the line. That was too early. And he's an experienced player. Much is expected of him. And then the captain just withdrawing himself from the line of the bowling and then going to the 7th or the 8th stump and then trying to play towards the point. It's not a net practice. It's not a first division cricket. You can't afford to do that, particularly when you have already lost the wicket of Sanju Samson. So what I felt was that the batting shot selection was poor. So once you are already down with the 3 wickets gone in the power play and then 6 wickets going at around 57, I think there is nothing much left for them. There is no partnership at all. Only Jamie, in the Overton and Kamboji in the end. They scored about 33 runs partnership. Not good enough, too little and too late. So obviously there was nothing much for the bowlers to defend. And then as we were saying that yesterday, Suryavanshi, the way he is a bang kind of cricketer and the way he is able to, connect the ball. Perfect it was. And then it was his day. He just smashed it all over the power play itself. So nothing much for the bowlers. You need runs to defend, right? That is the kind of a pitch where I would have expected CSK to score 200 plus. What's your prediction on today's match, Srini? What's your prediction on today's match? And I think there is much for the team management to ponder about. What's your prediction on today's match? I look at Punjab got a better edge. I feel it's being played at PCA, and then Shreyas Iyer's captaincy and the combination of Ricky Ponting works very well, and the team is in good nick. It all depends during the power play. The top 3 players, if Punjab decides to bat first, if they play well in the power play, and then set up momentum for the down order batters, I think Punjab will do very well. In fact, between the two, nothing much to choose if you ask me. But my heart says Punjab. Lovely. You can ask. ఎస్, Ask him anything, yeah. You can. Puchiye, I think, yeah. Sir, I think when you talk about the strengths and weaknesses, you have to mention, would you like to talk about it? Both the teams. Yeah, in T20, what happened? Come again? The strengths and weaknesses of both the teams, like. Who is stronger on paper? See, if you see that, in my opinion, both are fairly balanced teams. Both are heavily relying on the top order to fire when they come into the batting. Same thing with the bowling, but of course, people like Chahal can turn around any time in the situation. So likewise, if we have Rashid Khan, anything can be done. So when it comes to this, a hard pitch, I believe, and it's very dry. So obviously, I don't think you are going to get much for help for any of the spacers or the spinners. So which means that both the teams, strength-wise, the top order is very important. That is their strength. And Punjab has got a lot of players, local players, probably who are used to those conditions and the pitches. So they should be able to have an advantage on that. What is important is the strength is Shreyas Iyer as the captain for T20. Yes, I got due regards for, Shubman Gill as well. But when it comes to T20, first of all, he has to fire with his bat. And then there is a pressure on his batting. So how much pressure he will take on the captaincy, we'll have to see. But as he says, the strength for Punjab is the top order is very good, the team is very balanced, and the captain is very good to come under pressure. See, when there is a plan A fails, Shreyas Iyer is one person who will come up with a plan B immediately. So that is the kind of a captain. You don't have much time to think. So the power play will decide, and then the power play, both the teams have got very good batting. So we'll have to wait and see. I don't see much of a strength and weakness, almost identical. It will be something like 51-49, Punjab 51. I mean, batting first or second is really going to matter on this wicket in Punjab because, the teams which batted first also won many. No, Yeah. I don't think. Not at all. If I am the captain, I don't mind both. It will be a good toss to lose, I feel. Let the other team decide to bat or bowl fast. I will take it as it comes because in the 40 overs in Punjab, nothing much is going to change either the climate or in terms of the pitch.
It's a dry pitch. There is no rain or anything, no moisture. You can't expect dew at this point in time much. So there may not be much of a thing to decide. I think if I am the captain, I would like to lose the toss and make the other person to decide, and then I will take it as it is. If I win the toss, if I lose the toss, if I am asked to bat first, I put up a big score. If I am asked to bowl first, I try to restrict the opponent with a lesser score. So I don't see, not like other pitches where it is bit moist or the black soil and some mixed soil where you see that some changes can happen in the pitch or the dew can come in the later in the day. That kind of a situation may not be there. So for me, it doesn't matter. The toss may not have much impact. Yes. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మన రాజు కూడా వాళ్ళ టీంతో రెడీగా ఉన్నాడు. ఒకసారి రాజ్ వద్దకు వెళ్దాం. ఓవర్ టు రాజ్. ఐపీఎల్ 2026 మహాసంగ్రామం ఇప్పటికే మొదలైపోయి జోష్ మొదలైపోయి 3 రోజులు అయిపోయింది. మొదటి రోజు కోహ్లీ మెరుపులు, రెండో రోజు రోహిత్ ధనాధన్, ఇక మూడో రోజు ధోని లేడు. కాస్త ఫ్యాన్స్ అంతా నిరుత్సాహపడ్డారు. అట్ ద సేమ్ టైం చెన్నై కూడా కాస్త డీలా పడింది. కానీ అయితే ఆపోజిట్లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టేశాడు. అయితే ఇక ఈరోజు పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ ఈరోజు తలబడబోతున్నాయి. అయితే ఈ సందర్భంగా గర్జించే సింహం గెలిచే పంజాబ్ 2-1 మా ఆట ఒకే వేట అంటూ మెహక్ టీం, అలాగే దంచి కొట్టేవాడు దేవుడైతే దండయాత్ర చేసేవాడు గుజరాత్ టైటాన్స్ అవుతాడు అంటూ ఇక సుమా టీం. ఇక వీళ్ళతో పాటే ఎనలిస్ట్ శివశంకర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది, మ్యాచ్ బలాబలాలు ఏంటి, అసలు గేమ్ చేంజర్ ఎవరు అవబోతున్నారు మ్యాచ్లో, ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎస్ ఓకే, ముందుగా మన ఎనలిస్ట్ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మన టీం కోర్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది? కెప్టెన్ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఈరోజు ఎలా ఆడబోతున్నాడు? సో ఫస్ట్ మనం అయితే పంజాబ్ కింగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంట్లో శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ 115 మ్యాచెస్ ఆడిన అనుభవం ఉంది అతనికి. అలాగే 3200+ రన్స్ స్కోర్ చేసి ఉన్నారు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి అబౌవ్ 125 ఉంది. అట్ ది సేమ్ టైం 20+ 50s ఉన్నాయి. అండ్ కెప్టెన్సీ అయితే ఇందాక మన సార్ చెప్పినట్టు ఆల్రెడీ హీఈస్ ప్రూవ్డ్ క్యాప్టెన్. హీ లెడ్ కోల్కతా టు ఫైనల్స్ ఆల్సో. అండ్ టాప్ ఆర్డర్ తీసుకుంటే ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్. ఆయన 35 మ్యాచెస్ ఆడున్నారు ఆల్రెడీ. స్ట్రైక్ రేట్ 150 అండ్ ఒక సెంచరీ ఉంది. హీఈస్ డెఫినెట్లీ పవర్ ప్లే డెస్ట్రాయర్ ఇన్ పంజాబ్ కింగ్స్. అండ్ నెక్స్ట్ శశాంక్ సింగ్, హీఈస్ ఎ గుడ్ ఫినిషర్. ఈయనకు కూడా 160+ స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ నెహాల్ వదేరా, ఈయనకు కూడా 140+ స్ట్రైక్ రేట్ ఉంది. హీఈస్ ఎ లెఫ్ట్ హ్యాండ్ అగ్రెసర్ అండ్ ఎ స్పిన్ హిటర్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, 95 మ్యాచెస్ ఆల్రెడీ ఆయనకి ఆడిన అనుభవం ఉంది. అలాగే 1900 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 135 ఉంది. అట్ ది సేమ్ టైం 40 వికెట్స్ ఉన్నాయి. హీఈస్ ఎ వెల్ గుడ్ ఫినిషర్ అండ్ ఎ 6th బౌలర్ ఆప్షన్ ఫర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ మార్కో ఎన్సెన్, 25 మ్యాచెస్ ఆడారు. 30 వికెట్స్ ఉంది. ఎకానమీ అట్ 8.5. ఇతనికి హైట్ వచ్చేసి మంచి అడ్వాంటేజ్ అనమాట. హీ కెన్ బౌన్స్ వెల్. అట్ ది సేమ్ టైం పవర్ ప్లేలో వికెట్ టేకర్. నెక్స్ట్ అజ్మతుల్లా ఉమర్జాయ్, టోటల్ T20 రన్స్ వచ్చేసి ఇతనికి 800+ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 140, వికెట్స్ 30 అబోవ్ ఉన్నాయి. నెక్స్ట్ హర్ప్రీత్ బ్రార్, హీఈస్ ఆల్సో ఎ గుడ్ బౌలర్. హీస్ ఎకానమీ 7.5. నెక్స్ట్ మంచి బౌలింగ్ అటాక్ కూడా ఉంది వీళ్ళకి పంజాబ్ కింగ్స్కి. బౌలింగ్ అటాక్ తీసుకుంటే హర్షదీప్ సింగ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లేయర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్. యార్కర్ యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. 65 మ్యాచెస్లో 85 వికెట్స్ ఉన్నాయి అతనికి. నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్, ఈజ్ అ వెరీ గుడ్ స్పిన్నర్. 160 మ్యాచెస్లో 200+ వికెట్స్ ఉన్నాయి. ఇండియాస్ టాప్ IPL వికెట్ టేకర్, హీఈస్ ఆల్సో దేర్. నెక్స్ట్ లోకీ ఫెర్గ్యూసన్, 45 మ్యాచెస్ ఆడున్నారు, 55 వికెట్స్ ఉంది. అండ్ హీ స్పీడ్ తీసుకుంటే 150 km/h హీ క్యాన్ బౌల్ దట్. అండ్ మిడిల్ ఓవర్ ఎన్ఫోర్సర్. నెక్స్ట్ ఎస్ ఠాకూర్, 20 మ్యాచెస్లో 25 వికెట్స్ ఉన్నాయి. హీఈస్ ఎ గుడ్ వికెట్ టేకర్ బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. అండ్ దే ఆర్ హ్యావింగ్ very good uncapped players also. Young talent, Mushir Khan, Priyansh Arya and Suyash Shekde, Vishnu Vinod, etc. యా ఓకే, అయితే ఇప్పుడు మన మెహక్ టీమ్కి అండ్ యూ నివేదిత, సుమా, మీ టీంలో ఎవరిని ముందుగా అడగను మరి నేను ప్రశ్న. మీ ఇద్దరు ఎవరు ముందు నేను అడిగేదానికి చెప్తారు మరి ముందు ఎవరు మాట్లాడతారు? మీరే ముందు మాట్లాడతారా? సరే, ఇక మన గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, టాప్ ఆర్డర్ విషయానికి వస్తే ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, అలాగే శ్రేయస్ అయ్యర్, ఈ ముగ్గురు ఉన్నారు టాప్ ఆర్డర్లో. అయితే ఇటు గుజరాత్ టైటాన్స్ చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్,
టాప్ ఆర్డర్ వీళ్ళిద్దరిని మనం కంపేర్ చేసుకుంటే టీమిండియాకి ఆడిన ఎక్స్పీరియన్స్ టాప్ ఇటు గుజరాత్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఉన్నాడు, బట్ వాళ్ళ దాంట్లో చూసుకుంటే ముగ్గురు కూడా. మరి దీన్ని మనం ఎలా చూడాలంటారు? సో అంటే గుజరాత్ టైటన్స్లో లాస్ట్ ఇయర్ మనం చూసాం ఆ ట్రయో ఎంత లైక్ బీభత్సంగా ఆడారో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో కూడా మనం చూసాము. అండ్ మెయిన్లీ జీటీ మొత్తం కూడా వాళ్ళ స్కోరింగ్ ఏరియాస్ కూడా మొత్తం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే చేశారు. సో చాలా వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. సో మీరేమంటారు మరి? మా బౌలర్స్ కూడా తక్కువ లేరు. తక్కువ లేరు, ఎలా ఉన్నారు మరి? హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఇంకా ఇంకా హర్షదీప్ సింగ్, చెప్పాలా ఇంకెవరైనా? మీరు చెప్పండి. చాహల్, ఫెర్యూసన్, చాలా మంది ఉన్నారు మంచి బౌలర్స్. యా ఓకే, వి విల్ గివ్ టఫ్ ఫైట్ టు యు. ఇక మరి గుజరాత్ టైటన్స్ చూసుకుంటే మన మిడిల్ ఆర్డర్ అన్నమాట. అది ఎక్కువ చూస్తుంటే కన్సిస్టెన్సీ నాకు తెలిసి కనబట్లేదు. ఎవరు ఇప్పుడు మార్కస్ స్టోయినిస్ కానీ, అలాగే శశాంత్ సింగ్, అజ్మతుల్లా, మార్క్ హ్యాన్సన్, ఇలా ఈ మిడిల్ ఆర్డర్ వీళ్ళందరినీ చూసుకుంటే కాస్త కన్సిస్టెన్సీగా ఆడటం లేదు అనేది కూడా ఉంది, మనకు కనబడుతూనే కొన్ని సందర్భాల్లో. దీన్ని మనం ఎలా చూడొచ్చు? మేబీ ఇయర్ అది వాళ్ళు ప్రిపేర్ అయ్యే వచ్చుంటారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా కనిపించింది, ఆ ల్యాకింగ్ కనిపించింది మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో. అండ్ టూ మచ్ డిపెండెన్సీ ఆన్ టాప్ ఆర్డర్లో కూడా లైక్ ఇట్స్ క్లియర్లీ బీయింగ్ సీన్. సో వాళ్ళు డెఫినెట్లీ దాని మీద వర్క్ చేసే వచ్చుంటారని నేను అనుకుంటున్నాను. యా ఓకే, బట్ నేను పేరు రాంగ్ చెప్పాను నిజానికి, మీరు గమనించారా? గుజరాత్ టైటన్స్ అని పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడాను నేను. దీని మరి అనగానే మీరు అందులో యాక్చువల్లీ గుజరాత్ టైటన్స్ కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంటే కన్సిస్టెన్సీ లేదు. ఓకే, మీరేమంటారు మరి దీని గురించి? ఇప్పుడు మాది పంజాబ్ కాబట్టి పంజాబ్, నేను పేరు మార్చి తను అదే మాట్లాడా. లైక్ మా టాప్ ఆర్డర్ మంచి లైక్ మంచి ఫిట్లో ఉన్నారు అందరు, కొంచెం మిడిల్ ఆర్డర్ సెట్ అయితే బెస్ట్. యా ఓకే ఓకే, ఓవర్ టు స్టూడియో సుష్మా. ఎస్ సార్, అంటే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే పిచ్ ఎలా ఉండబోతుంది, దేనికి ఎక్కువగా అనుకూలంగా ఐ అనిపిస్తుంది? థింక్ ఇంతకు ముందు శ్రీనివాస్ సార్ వాళ్ళు ఎందుకు చెప్పినట్టుగా పిచ్ ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే మీరు లాస్ట్ ఇయర్ కాదు, మీరు స్టార్టింగ్ నుంచి చూడండి ఇక్కడ, ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ లాగా ఉంటుంది, స్టేడియం లాగా ఉంటుంది ఇది టోటల్గా ప్యాక్ట్గా. అండ్ హార్డ్ వికెట్ స్పిన్నర్స్కి నేను అనుకుంటాను అంత పర్చేజ్ ఉండకపోవచ్చు ఈరోజు. అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఎ బెల్టర్, బికాస్ లాస్ట్ ఇయర్ కూడా 200+ స్కోర్స్ చాలా చూసాం మనం సుష్మా ఈ పర్టికులర్ గ్రౌండ్లో. అండ్ హార్డ్గా ఉంటుంది కనుక బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. యాక్చువల్లీ పుల్ షాట్ ఆడేటాళ్ళు, స్క్వేర్లు ఆడేటాళ్ళు చాలా ఇష్టపడతారు ఇక్కడ కండిషన్స్ను. అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ ద రైజ్ ఆడేవాళ్ళు కూడా లైక్ శుభ్మన్ గిల్ ఈ లైక్స్ టు ప్లేస్ ఆన్ ద రైజ్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరికీ కూడా నేను అనుకుంటాను మంచి కండిషన్స్ ఉంటాయి. అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఏ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే. అఫ్కోర్స్ నిన్నటి వరకు జరిగిన మ్యాచెస్లో మీరు చూడండి అన్ని దాదాపుగా వన్ సైడెడ్ లాగానే కనపడ్డాయి. ఈవెన్ ముంబై మ్యాచ్ కూడా నేను అనుకుంటాను ఆల్మోస్ట్ వన్ సైడెడే అనుకోవాలి. అండ్ ద నెక్స్ట్ ఆఫ్కోర్స్ ఫస్ట్ మ్యాచ్ వాజ్ టోటలీ వన్ సైడెడ్, 15.4 ఓవర్స్లో గెలిచారు. అండ్ ఈరోజు నాకేమనిపిస్తుంది అంటే ఒక ఎక్సైటింగ్ రియల్ థ్రిల్లింగ్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఎక్కువగా, బికాస్ బోత్ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్. అంటే టూ టీమ్స్ కూడా యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ దట్టు ఇంతకుముందు చెప్పారు కదా వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ కూడా టాప్ 3 రాణించారు. అండ్ మీరు చెప్పినట్టుగా కొంచెం గుజరాత్కు కొంచెం మిడిల్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి. బట్ మీకు బట్లర్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఈ 3 ప్లేయర్స్లో ఏ జోడీ అయినా కానీ రైట్ త్రూ ద టోర్నమెంట్ చక్కగా ఆడినట్లయితే ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ. అఫ్కోర్స్ పంజాబ్ విల్ డిపెండ్ మోర్ ఆన్ శ్రేయస్ అయ్యర్. ఆర్య విషయం మాట్లాడుకోవాలంటే రియల్గా చెప్పాలంటే మనకు ఒక ఎపిసోడ్ మొత్తం కావాలి సుష్మా, ఎందుకంటే తను లైమ్ లైట్లో రావడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి ఒక మ్యాచ్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టాడు అసలు. యాక్చువల్గా ఒక మ్యాచ్లో బదానితో కలిసి ఇద్దరు 200+ పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. అండ్ అక్కడ నుంచి తన యొక్క రైస్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఇంప్రూవ్డ్ హిస్ టాలెంట్. అండ్ దిస్ ఇయర్ ఐఎమ్ షూర్ ఒక బిగ్ ప్లాట్ఫామ్ అతనికి. జస్ట్ 23-24 ఇయర్స్ మాత్రమే. అండ్ నేను అనుకుంటాను అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది, బికాస్ అతను కూడా మీరు చూసినట్లయితే ఎక్కువగా స్లాగ్ లాంటి షాట్స్ ఆడాడు. ఈ ప్లేస్ వెరీ గుడ్ స్ట్రోక్స్ యాక్చువల్లీ. సో మీకు ప్రవిష్మరన్, ఆర్య, శ్రేయస్ అయ్యర్ ఒకవైపు టాప్ 3లో, అండ్ అటు బట్లర్, శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. సో ఈ 6 ప్లేయర్స్లో, ఈ 2 పేర్స్లో ఏ పేరైనా కానీ సక్సెస్ సాధించినట్లయితే ఐ థింక్ ద టీమ్ మేనేజ్మెంట్ విల్ బి వెరీ హ్యాపీ. యాక్చువల్లీ థింక్ దే విల్ బి డెఫినెట్లీ ఇన్ ద రేస్ ఫర్ ది ప్లే ఆఫ్స్ ఐ థింక్. ముస్కాన్, మీరు ఆడుతూ ఉంటారు, క్రికెట్ గురించి బాగా తెలుసు, ప్లేయర్స్ అంటే ఇప్పుడు ఈరోజు మ్యాచ్లో ఈరోజు టాస్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు?
టాస్ గురించి I totally don't know about toss, but It's luck. toss, Toss yeah, is luck. toss Toss is is about luck. luck, but పిచ్ కండిషన్స్ చూసుకుంటే స్లైట్లీ ఇట్స్ బ్యాటింగ్ పిచ్ మోస్ట్లీ హార్డ్ గా ఉంటది. బాల్స్ అన్ని బ్యాట్ మీదకి వస్తాయి. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి మినిమం 180 to 200 స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ డ్యూ ఉంటుంది. నైట్ ఆడుతున్నాం కాబట్టి డ్యూ ఉంటుంది. సో ఫాస్ట్ విత్ ఇన్ 6 overs లో ఫాస్ట్ బౌలర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. త్రూ అవుట్ ద స్వింగ్ ఫాస్ట్ బౌలర్స్ చాలా బాగా ఉంటది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్పిన్నర్స్ కి ఎక్కువగా ఉండదు, బికాస్ ఇట్స్ ఏ ఫుల్లీ బ్యాటింగ్ పిచెస్ దట్ టిరా whatever PCA స్టేడియం. సో అదే అనుకుంటున్నాను. టాస్ ఇస్ అబౌట్ లక్, బట్ హోప్ సో దే. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ స్టేడియంలోనైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ గెలిచాయి. సెకండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాడు 111 కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ డిఫెండ్ చేసుకోగలిగారు అండ్ బిగ్ స్కోర్స్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ నేను అనుకుంటాను అంత పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్ ఒక డీసెంట్ 220-30+ స్కోర్ ఒకవేళ చూసిన 200+ ఎనీథింగ్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే బోత్ టీమ్స్లో మీరు చూసినట్లయితే సుష్మా మంచి బ్యాట్ బౌలర్స్ కూడా ఉన్నారు. మీకు అటు రబడా ఉంటే ఇటు యాసన్ ఉన్నాడు, తర్వాత అట్లాగే మీకు హర్షదీప్ యాక్చువల్లీ. ఓకే, ఎస్ కంటిన్యూ సార్, వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు టాస్క్ టైం కూడా రాబోతుంది అన్నట్టుగా. సో ఐ థింక్ అంటే టాస్ మ్యాటర్ ఏం కాకపోవచ్చు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పటివరకు అయితే మనం చూసాం అన్ని మ్యాచెస్ కూడా చేజింగ్ టీమ్సే గెలిచాయి. టుడే వి మైట్ సీ ఎ టీమ్ విచ్ బ్యాట్స్ ఫస్ట్ మైట్ విన్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ అలా ఉంటాయి. అండ్ కొంచెం స్టార్టింగ్లో మీకు నాకేమనిపిస్తుంది అంటే బ్యాట్ పైన చక్కగా బాల్ వస్తుంది కనుక అంటే మేబీ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ టాస్ విన్ అయింది సార్. సో దే హావ్ డిసైడెడ్ టు బౌల్ ఐ థింక్. యా, ఇట్ డజంట్ మ్యాటర్ బౌలింగ్ బ్యాటింగ్. నేను అనుకుంటాను అంత ఒక బ్యాటింగ్ టీం కూడా ఒక మంచి స్కోర్ చేసినట్లయితే ఐ థింక్ బౌలింగ్ వాళ్ళు చూస్ చేసుకున్నారు సార్. బికాస్ ఇప్పటివరకు ఆ ట్రెండ్ కొనసాగింది కదా. అండ్ మేబీ స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది అంటే ఇది స్టార్టింగ్ ఆఫ్ ద IPL కదా. సో అప్పుడు కొంచెం మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎంత మంచిగా ఉన్నా కానీ దాన్ని చేంజ్ చేసేందుకు మీకు అవకాశం ఉంటుందని చెప్పి. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ వీ మైట్ సీ డెసిషన్ చేంజింగ్ ఆల్సో. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్, మేబీ ఎ గుడ్ డెసిషన్. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పుడు మ్యాచ్ అయితే టాస్ పంజాబ్ కింగ్స్ విన్ అయింది. వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకున్నారు. మరి చూడాలి, మరి కాసేపట్లో అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ భావన, మీ బ్యాటింగ్ స్టైల్ ఏంటి ఈరోజు? సో సార్ మెన్షన్ చేసినట్టు అంటే 180s లేవు, 180s అసలు ఛాన్సే లేకుండా పోతుంది. సో ఆబ్వియస్గా 220, 230 మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే RCB అసలు ఎఫర్ట్లెస్గా చేంజ్ చేస్తారు 200 చేంజ్ని. ముంబై కూడా సేమ్ అంతే. సో GT ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి హై స్కోర్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 200+ ఉండాలి లేదా 220+ ఉండాల్సింది. ఎందుకంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది పంజాబ్ కూడా. అండ్ GTకి కూడా మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు. సాయి సుదర్శన్ ఎక్స్ట్రాడినరీ ఆరెంజ్ క్యాప్ విన్నర్ లాస్ట్ ఇయర్. సో శుభ్మన్ గిల్ కూడా 600+ రన్స్ స్కోర్ చేశారు. బట్లర్ కూడా 500 రన్స్ స్కోర్ చేశారు. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకొని త్రూఅవుట్ బ్యాటింగ్లో 20 overs ఉంటే మాత్రం మంచి స్కోర్ వస్తుంది. అండ్ అట్లా కాకుండా జస్ట్ టు యాడ్ టు దట్ యాక్చువల్లీ పంజాబ్ మీరు చూడండి లాస్ట్ ఇయర్ కాదు వాళ్ళ హిస్టరీలో కూడా 200+ స్కోర్స్ ఎక్కువగా చేంజ్ చేసి గెలవడంలో కూడా వాళ్ళకు మంచి రికార్డ్ కూడా ఉంది అసలు. యాక్చువల్గా ఆ కాన్ఫిడెన్స్ కూడా మేబీ క్యారీ కావచ్చు కూడా. బికాస్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఎంత టోటల్ అయినా పర్వాలేదు మేము చేంజ్ చేయగలుగుతాం అంత నమ్మకం ఉంది శ్రేయస్ అయ్యర్కి యాక్చువల్లీ. సార్ మన భావన పిచ్ మీదకి వెళ్ళి ఇప్పుడు షూర్ 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 మరి ఇటు కొట్టకండి, బాల్ మాత్రం ఇటు కొట్టకండి. శుభ్మన్ గిల్ ఇందాక అనుకున్నట్టు మనం వెరీ క్లాసీ బ్యాటింగ్ అనమాట. సో తన డ్రైవ్స్ కానీ తన లాఫ్టెడ్ షాట్స్ కానీ అన్ని స్ట్రైట్ బ్యాట్ ఉంటాయి. మనం చూసుకుంటే కనుక అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కానీ కొంచెం స్ట్రైట్ లైన్ పడినా సరే మోస్ట్ ఆఫ్ ది బ్యాటర్స్ లాఫ్ట్కి వెళ్ళిపోతారు. సో తను మాత్రం జస్ట్ చిప్ చేస్తూ ఉంటాడు అనమాట. 30 yards క్లియర్ చేయడంలో చాలా క్లాస్ ఉంటుంది. షాట్స్ కూడా క్లీన్ ఉంటాయి అనమాట. సో ఇంకా సాయి సుదర్శన్ మెన్షన్ చేసుకున్నట్టు సార్ చెప్పినట్టు ఎఫర్ట్లెస్ ఉంటాయి. అన్ని డౌన్ ద షాట్స్ ఎక్కువ ఉంటాయి. స్పిన్నర్స్ కూడా త్రూ కవర్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు అనమాట. సో డ్రైవింగ్ కానీ లేకపోతే వెనక బ్యాక్ ఫుట్ షాట్స్ కానీ సో ఎఫర్ట్లెస్ అనిపిస్తుంది. ఇంకా బట్లర్ మనం చూసుకుంటే మాత్రం నా ఫేవరెట్ షాట్ అనమాట. బ్యాక్ ఫుట్ వెళ్ళి 6 కొడుతూ ఉంటారు. అది అసలు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, చాలా పవర్ ఉండాలి. ఆ షాట్స్ అని నాకు ఎఫర్ట్లెస్ అనిపిస్తూ ఉంటాయి అనమాట బట్లర్ షాట్స్ మాత్రం. సో వీళ్ళ ముగ్గురికి బాగా ఇష్టం అనమాట బ్యాటింగ్. అంటే ఈరోజు క్రికెటింగ్ షాట్స్ ఎక్కువ చూడబోతున్నాం మనం పంజాబ్లో డెఫినెట్గా.
ఓపెనర్స్ పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి అంటే నేను చూస్తున్నాను లాస్ట్ సీజన్ నుంచి అంటే మాత్రం షార్ట్ బాల్ పిక్ చేసేది మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఫుల్ షాట్ని బాయ్స్లో ఎక్కువ హార్డ్గా హిట్ చేస్తూ ఉంటారు మనం చూసేటట్టయితే మాత్రం. సో ఫుల్ షాట్లో ఎక్కువ వికెట్స్ వస్తూ ఉంటాయి. ఫుల్ షాట్ పిక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. కానీ పంజాబ్లో నేను లాస్ట్ సీజన్ చూసింది శ్రేయస్ అయ్యర్ కానీ మిగతా బ్యాట్స్మెన్స్ కానీ ఫుల్ షాట్ మాత్రం చాలా ఎఫర్ట్లెస్గా పిక్ చేస్తూ ఉంటారు. ఆ షాట్ పిక్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో నాకు అది నచ్చుతుంది. ఎస్ భావన చాలా చక్కగా బ్యాటింగ్ స్టైల్స్ చూపించు సుమన్ గిరి. చెప్పలేదు నిన్న చెన్నై వాళ్ళు అసలు ఎస్ మనం మర్చిపోయాము సార్. చెన్నై అసలు యాక్చువల్లీ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అని చూడండి. సో చాలా తప్పులు చేశారు వాళ్ళు అసలు స్టంప్స్ వదిలేసి ఆడడం, ముఖ్యంగా కెప్టెన్ సార్ చెన్నై మాత్రం రెక్లెస్ బ్యాటింగ్, కొంచెం వెరీ రెక్లెస్ సార్. అంటే రెస్పాన్సిబిలిటీ కనిపించలేదు. కెప్టెన్ కదా అవసరమా స్టంప్స్ వదిలేసి? అంటే భయపడ్డా లేకుంటే ఏదో అంటే నాకే అనిపించింది అంటే పవర్ ప్లే ప్రెషర్ ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే సంజు శాంసన్ అక్కడ మెయిన్ బ్యాట్స్మెన్, వరల్డ్ కప్ నుంచి వస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ మేబీ తను ఆ ప్రెషర్ తను తీసేసుకున్నాడు అనిపించింది. రుతురాజ్ తను అక్కడ ఉండి కొట్టుండాల్సింది. షఫలింగ్ అప్పుడే కరెక్ట్ కాదు అనిపించింది నాకైతే. అంటే ఆర్చర్కి ఎన్ని మార్కులు ఇస్తారు? బికాస్ అతను అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ బాల్ షాట్, రెండోది కొంచెం గుడ్ లెంత్లో వేశాడు. ఆ తర్వాత తన యొక్క ఫుట్ వర్క్ని చూసి ఒక బ్యూటిఫుల్ యార్కర్ వేయడం ఎట్లా అవుట్ అయినాడు ఒకసారి చూపించండి. ఇలా ఉండి జస్ట్ ఇలా షఫ్లే ఇంకా వికెట్స్ వదిలేశారు ఖచ్చితంగా. కంప్లీట్ వికెట్స్ వదిలేశారు. సో అక్కడ డాట్ అవుతా వచ్చింది. తెలిసింది ఆర్చర్కి తను ఖచ్చితంగా ట్రై చేస్తారని చెప్పి. సో అక్కడ ఆర్చర్కి మనం పాయింట్స్ ఇవ్వచ్చు. Absolutely. And what about Berger? He bowled very well, right? I think excellent. ఎక్స్ట్రాడినరీ అసలు ఆ లైన్ సంజు శాంసన్ అవుట్ అయిన బాల్ అసలు it was a beautiful ball, right? అసలు లెగ్ కూడా మూమెంట్ కూడా లేదు సంజు శాంసన్. నాకు ఓ పాయింట్ స్టక్ అయిపోయింది అనుకున్నా, కానీ అసలు రియాక్ట్ అయిపోయే లోపే ఆఫ్ స్టంప్ లెగ్ స్పిన్. ఆ తర్వాత మాత్రే బౌన్సర్ ఎక్సలెంట్. నేను ముందు మీకు చెప్పినట్టు ముందు పాయింట్ ఫుల్ షాట్ అనే దాన్ని అసలు వెరీ టఫ్ షాట్ అనమాట. మెన్ క్రికెట్లో చాలా టఫ్ షాట్ అది. ఎందుకంటే హార్డ్ లెన్స్ ఫిక్స్ చేయడం గ్రేటెస్ట్ రోహిత్ శర్మ ఎఫర్ట్లెస్గా ఆడతారు ఆ షాట్. అందరికీ రాకపోవచ్చు అది. అసలు ఆ బౌన్సర్ చెప్పుకోవచ్చు సార్, కరెక్ట్గా ప్లాన్ చేసి వేశారు. తను లాస్ట్ టైం మనం చూసుకుంటే సిఎస్పీకి లాస్ట్ టైం రిప్రజెంట్ చేసినప్పుడు తను ఆయుష్ మాత్రే ఎక్కువ పుల్ షాట్లోనే తనకి రన్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. సో కానీ రన్స్ వచ్చినా సరే బౌలర్స్ వెనకడుగు వేయకుండా రీడ్ చేసి తను అదే బాల్ వేసి వికెట్ తీయగలిగారు. ఎస్ భావన, మన రాజ్ తన టీంతో రెడీగా ఉన్నాడు. మళ్ళీ మనం బ్యాటింగ్ స్టైల్స్ చూద్దాం. ముస్కాన్ది మళ్ళీ నీది కూడా. ఎస్ ఓవర్ టు రాజ్. మన మెహక్ టీం కొన్ని స్లోగన్స్ తన పంజాబ్ కింగ్స్కి సపోర్ట్ చేస్తూ రాసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు మనం చదివి వినిపిద్దాం. హైదరాబాద్ బిర్యానీ తోపు, హైదరాబాద్ బిర్యానీ తోపు, పంజాబ్ ఇచ్చే ఊపు నిజంగా పెద్ద తోపు. మా టీం గురించి చెప్పాలా మరి? బాల్ పడితే బౌండరీ, బాల్ పడితే బౌండరీ, టైటాన్స్ దిగితే విక్టరీ. సరే, ఇక మనం చూద్దాం. ఇక పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది టాస్ గెలిచి. ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళ బౌలింగ్? మీరు రషీద్ ఖాన్ తీసుకుందాం ఫస్ట్. మనం శ్రేయస్ అయ్యర్ని కానీ మార్కస్ స్టోయిస్ని కానీ వీళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు వీళ్ళు? శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు 50+ స్కోర్స్ ఉన్నాయి, లైక్ 50s 20+ కొట్టాడు కాబట్టి హీ వోంట్ స్ట్రగుల్ మేబీ. ఇంకా మార్కస్ స్టోయిని గురించి ఆలోచిస్తే 135 స్ట్రైక్ రేట్ ఉంది, బెస్ట్ ఫినిషర్. హీ వోంట్ స్ట్రగుల్ ఫర్. ఓకే నివేదిత, మరి మీరు ఎలా ఉండబోతున్నారు అందులో? నెక్స్ట్ ఆటగాళ్ళు ఎలా, మీ బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది? జాస్ బట్లర్ చూసుకుంటే మనం T20 వరల్డ్ కప్లో కూడా మొన్న హీ ప్లేడ్ అ క్రూషియల్ రోల్ అనమాట ఇంగ్లాండ్కి. సో తన అగ్రెసివ్నెస్కి అండ్ ఎర్లీ పవర్ ప్లేలో తను స్కోర్ చేసే రన్స్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తాయి ఇవాళ. అండ్ మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా మంచి సీజన్ అయ్యింది గ్లెన్ ఫిలిప్స్కి కూడా. సో ఈ ఐపీఎల్లో ఎలా ఆడతారో చూడాలి. ఓకే, ఇక నెక్స్ట్ మన అనలిస్ట్ శివశంకర్ గారు చెప్తారు. సార్ నెక్స్ట్ పిచ్ ఎలా ఉండబోతుంది? సో యాక్చువల్గా గ్రౌండ్ డేటా తీసుకుంటే న్యూ చండీగఢ్ గ్రౌండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 172 176 ఉంది స్కోర్. అండ్ విన్నింగ్ స్కోర్ చూస్తే 165 to 180 ఉంది. పిచ్ నేచర్ వచ్చేసి బ్యాలెన్స్డ్ పిచ్ చూపిస్తున్నారు. ఫస్ట్ పవర్ ప్లే 0 to 6 overs అయితే ఇఫ్ పేసర్స్ గెట్ స్వింగ్ అండ్ బౌన్స్, సిరాజ్ అండ్ హర్షదీప్ రెండు వైపులా కూడా సిరాజ్ అండ్ హర్షదీప్ విల్ బి వెరీ డేంజరస్. అండ్ మిడిల్ ఓవర్స్ 7 to 15 overs స్పిన్నర్స్ కమ్ ఇన్ టు గేమ్. రషీద్ ఖాన్ అండ్ చాహల్ ఆర్ వెరీ కీ. నెక్స్ట్ డెత్ ఓవర్స్ తీసుకుంటే 16 to 20
బ్యాటింగ్ ఈజీ, బిగ్ హిట్టర్స్ డామినేట్ చేసే అవకాశం ఉంది. ఇఫ్ డ్యూ ఫ్యాక్టర్ కమ్స్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ టాస్ స్ట్రాటజీ అయితే టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ తీసుకోవాలి, దే చూస్ బౌలింగ్. నెక్స్ట్ మ్యాచ్ డైనమిక్స్ అయితే గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్ అగెనెస్ట్ స్పిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గిల్ అండ్ సుదర్శన్. సో బెస్ట్ బౌలింగ్ వచ్చేసి కాంబో రబాడా, సిరాజ్ అండ్ రషీద్ వీళ్ళందరూ ఉంటారు. సో దట్స్ ఇట్. యా ఓకే, ఇక మనం ఇంకొక స్లోగన్ మన పంజాబ్ టీం నుంచి మెహక్ రాసుకొచ్చింది, అది కూడా ఒకసారి చదువుదాం మనం. భోజనం తర్వాత తింటాము పాను, భోజనం తర్వాత తింటాము పాను, పంజాబ్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే తుఫాను. మా గుజరాత్ ఏం తక్కువ అనుకుంటున్నారా? గుజరాత్ టైటాన్ దెబ్బ, ఓ గుజరాత్ టైటాన్ దెబ్బ, వహ్వా, పంజాబ్ వహ్వా. కింగ్స్ అబ్బా. ఇక ఓవర్ టు స్టూడియో సుష్మా. ఎస్, ప్లేయర్స్ని కూడా 11 మెంబర్స్ ఎవరనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఇచ్చేసారు ఇక్కడ. ఎస్ సార్, మనం మాట్లాడుకున్నాం అంటే అందరూ యంగ్ ప్లేయర్స్ అని కూడా చెప్పుకున్నాం. గుజరాత్ టైటన్స్ ఫస్ట్ సీజన్లోనే కప్పు కొట్టింది. అయితే పంజాబ్ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ అయినా కూడా కప్పు గెలవలే. లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయింది. ఈసారి వాళ్ళు చాలా కసిగానే ఉండుంటారు కదా సార్. ఈవెన్ 2014లో కూడా ఐ థింక్ రిద్దిమాన్ షా అని ఒక వికెట్ కీపర్ బ్యాటర్ ఉండేది. అతను కూడా చాలా క్లాస్, అది కలకత్తాకి ఆడేది, ఇండియాకి ఆడాడు చాలా సంవత్సరాలు. అతను సెంచరీ కొట్టాడు అసలు యాక్చువల్గా. పాపం అతను సెంచరీ కూడా ఇట్ వెంట్ ఇన్ వెన్ యాక్చువల్లీ థింగ్. అండ్ లాస్ట్ ఇయర్ అయితే దే కేమ్ వెరీ క్లోజ్ అంటే 144, 5-6 అప్పుడు కొంచెం హోప్స్ పోయినాయి. బట్ ఆ తర్వాత శశాంక్ ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో మళ్ళీ రన్స్ వచ్చాయి. ఎన్ని రన్లతో ఓడిపోయినారు? 5-6 రన్స్తో ఓడిపోయినారు. సో అబ్సల్యూట్లీ ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్ అది. అండ్ నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం మరింత కొంచెం రెచ్చిపోయి ఆడొచ్చు కూడా. బికాస్ దే యాక్చువల్లీ ప్రీతి జింతా టీంకు కప్పు కావాలి రియల్గా. 2008 నుంచి చూడండి ఏదో ఒక సమస్య అసలు యాక్చువల్గా. అండ్ 2014 తర్వాత అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళు ప్లే ఆఫ్లో కూడా కనబడలేదు ఇక్కడ. చాలా చాలా కష్టపడుతూ వచ్చారు. అండ్ కపుల్ ఆఫ్ సీజన్స్లో మంచి రిథమ్ వచ్చింది, మొమెంటం వచ్చింది. దానికి కారణం మీరు బలమైనటువంటి కారణం కావాలండి. చూడండి, ఎప్పుడు కూడా ఒక క్యాప్టెన్ ఎన్నుకున్న తర్వాత ఒక క్యాప్టెన్ ఒక కనీసం 5-6 క్యాప్టెన్స్ సీజన్స్ అని కొనసాగాలి. ఎంతమందిని చేంజ్ చేశారంటే 17 మంది క్యాప్టెన్స్ 19 సీజన్లో. శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఈజ్ ద 17th క్యాప్టెన్ అనుకుంటారు. సో అలా ఎవ్రీ ఇయర్ మీరు క్యాప్టెన్ని చేంజ్ చేసినట్లయితే కూడా ఆయన మీకు ఏది టీం కుదురుకోదు అసలు. యాక్చువల్గా మీకు అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అండ్ చాలామంది ఆడడం, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆక్షన్లో వాళ్ళని తీసేయడం. అసలు అది ఒక టీంని మీరు ఎన్నుకున్నట్లయితే ఇప్పుడు ఆర్సీబీ చూడండి, వాళ్ళు చాలా టైం పట్టా కానీ వాళ్ళు ఎక్కువగా ప్లేయర్స్ని చేంజ్ చేయలేదు అసలు యాక్చువల్గా. గుజరాత్లో కూడా అంతే. గుజరాత్లో కూడా మీరు చూడండి ఇప్పుడు ఈ ఆక్షన్లో ఎంతమందిని చేంజ్ చేశారు? ఒకళ్ళని ఇద్దరు మాత్రమే చేంజ్. ఐ థింక్ దే గాట్ హోల్డర్ను తీసుకొని వచ్చుకున్నారు. బట్ అంతేగాని మీకు ఎక్కువగా మార్పులు. ముంబై చాలా చేంజ్ అయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చేంజ్ చేయలేదు ఎక్కువగా, అట్లాగే ఆడదు. సో టీంలో చెన్నై కూడా అంతే కదా, ఫుల్ వాళ్ళతో ఆడతాడు. సో మీకు టీంలో మార్పులు ఎక్కువగా వచ్చినట్లయితే ఏమవుతుందంటే మీకు అండర్స్టాండింగ్ అనేది ఉండదు. దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. 14లో ఓడిపోయినారు, పాపం వెరీ క్లోజ్ వచ్చారు. అండ్ లాస్ట్ ఇయర్ అయితే రియల్గా లాస్ట్ ఇయర్ ఆఫ్ కోర్స్ ఆర్సీబీ గెలవడంతో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఒక కొత్త టీం అయితే గెలిచింది అసలు. లేకుంటే ముంబై, చెన్నై ఫైనల్లో చూడడం, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ అట్లా జరుగుతూ ఉండేది. సో ఎప్పుడైతే ఈ 2 టీమ్స్ ఫైనల్లోకి వచ్చాయో ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఐ థింక్ ఒక కొత్త టీంని అయితే ఛాంపియన్ చూడబోతున్నామని, ఒక కొత్త టీం గెలిచింది. ఈ సంవత్సరం కూడా అట్లాగే కొనసాగితే బాగుంటుందని దట్స్ మై విష్. ఈ యాడైన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్లో మీకు చూడండి ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళు వాషింగ్టన్ సుందర్ ఈజ్ ఎ గుడ్ ఆల్రౌండర్. అతను అఫ్కోర్స్ ప్రతి మ్యాచ్లో ఆడాల్సిందే. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది వాళ్ళకు. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, బట్లర్, తర్వాత టెవేటియా కూడా లెఫ్ట్ హ్యాండర్గా మీకు వస్తాడు మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పిన్ చిట్టర్గా రావచ్చు. అతనికి అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే లాస్ట్ ఐపీఎల్లోనైతే పాపం 7-8 బాల్ కంటే ఎక్కువగా దొరకలేదు. బికాజ్ ఈ ముగ్గురు కలిసి 2000 రన్స్ స్కోర్ చేశారు. సుష్మా, బట్లర్ అండ్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ముగ్గురు కలిసి దాదాపుగా 2000 రన్ల వరకు వాళ్ళే స్కోర్ చేశారు. సో మిడిల్ ఆర్డర్కు లాస్ట్ ఇయర్ అంత పెద్ద టెస్ట్ కాలేదు. అంటే మీరు ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే కనీసం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్ కొంచెం అవకాశాలు వస్తే వాళ్ళకు ఛాన్స్ ఉండేది. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే ఆడతారు అన్నటువంటి ఒక ధీమా ఉండేది వాళ్ళకు. సో అట్లా జరిగింది. బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను గుజరాత్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మొదటి నుంచి కూడా స్ట్రాంగ్ టీమే యాక్చువల్లీ. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దేర్ ఓపెనర్స్ ప్లే. భావన, నిన్న మ్యాచ్ గురించి చెన్నైకి సపోర్ట్ చేసావు. అసలు చూసినప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించిందా? హార్ట్ బ్రేకింగ్, చూడాలనిపించలేదు అసలు. అంటే ఈరోజు మరి గుజరాత్కి సపోర్ట్ చేస్తున్నావు, మరి ఎలా ఉంటుంది?
సిఎస్కే ప్లేయర్ అయితే నాకు సజెషన్ ఏంటంటే ఒక టీం కూడా మనకు ఎవరైనా ఉంటారు, నాకు కూడా ఒక ఫేవరెట్ ప్లేయర్ ఉంటారు, టీం ఉంటుంది, కానీ బట్ జనరల్గా మీరు ప్లేయర్ కనుక యూ షుడ్ ఎంజాయ్ ద క్రికెట్ యాక్చువల్లీ. ఎవరైనా మంచి షాట్స్ ఆడితే వాళ్ళ నుంచి ఎలా ఆడారని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ యా, ఫేవరెట్ టీమ్స్ ధోని ఉండడంతో ప్రాబ్లం ఏంటంటే ధోని ఆడుతున్నాడు కనుక చెన్నైకి సపోర్ట్ అట్లాగే ఉంది. ధోని ఒకసారి ఈ సంవత్సరం తర్వాత రిటైర్ అయిపోతే ఐ థింక్ సిఎస్కే ఏంటో తెలుస్తుంది అందరికీ. తల ఖతం అయిపోతుంది అక్కడ ఇవాళ మెయిన్గా. ముస్కాన్ బ్యాటింగ్ స్టైల్ ఎవరిది చూపించబోతున్నారు? యాక్చువల్గా టుడే నేనైతే శ్రేయస్ అయ్యర్ది చూపించబోతున్నాను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ మిడిల్ ఓవర్స్లో తను వచ్చి స్పిన్నర్స్ కి బాగా చూపిస్తాడు అనమాట. సో శ్రేయస్ అయ్యర్ అనేది లెగ్ స్పిన్నర్ కి చాలా క్లీన్ గా సిక్స్లు కొట్టడం ఈజీగా ఉంటుంది. సో తను జస్ట్ వచ్చి బ్యాట్ స్వింగ్ లిఫ్ట్ తో చాలా బాగా కొడతాడు. సో లెగ్ స్పిన్నర్స్ కి చాలా బాగా కొడతాడు తను. అంటే స్పిన్నర్స్ ని క్యారీ ఆన్ బాగా చేస్తాడు. సింగిల్ రొటేషన్ అని కాదు, తను టాప్ ఆర్డర్ వచ్చిన మిడిల్ ఆర్డర్ ని ఎండ్ వరకు క్యారీ చేస్తాడు శ్రేయస్ అయ్యర్ అనేది. ఇంకా తనకి సపోర్ట్ గా మనం చూసుకోవచ్చు, నిహాల్ వడేరా వస్తాడు మధ్యలో. తర్వాత స్లోగా స్టైనిస్ వస్తాడు, మార్కస్ స్టోనిస్ వస్తాడు. తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఉమర్జాయి కూడా టాప్ ఆటలు ఆడగలుగుతాడు. ఆడాడు కూడా, వన్ డౌన్ లో చాలా సంవత్సరాలు ఆడాడు కూడా. సో వాళ్ళు క్యారీ అవుట్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రేయస్ అయ్యర్ వచ్చినప్పుడు మై క్వశ్చన్ టు యూ ఇస్ యాక్చువల్లీ రబడాను స్పేర్ గా ఉంచుతారా? బికాస్ ఇప్పటికీ కూడా స్టిల్ ఆ షార్ట్ రైజింగ్ వీక్నెస్ అతనికి ఉంది అంటారా, లేకుంటే యూ థింక్ ఇస్ టోటలీ ఓవర్కమ్ దాట్ యాక్చువల్లీ? లేదు లేదు సార్, అంటే తను చాలా బాగా క్యారీ ఆన్ చేశాడు సార్. అంటే తనకి వచ్చిన టఫ్ సిచ్యువేషన్స్ ని తను ఫుల్ ఇంకా బాగా నేర్చుకుని వచ్చాడని నేను అనుకున్నాను సార్. ఎందుకంటే తను ఒక మినిమం 5 to 6 innings తను పుల్ మీద అవుట్ అయ్యాడు. వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఇన్ హిమ్ విచ్ హస్ ఇంప్రెస్డ్ యు యాక్చువల్లీ శ్రేయస్ అయ్యర్ లో ముఖ్యంగా? తను ఐ మీన్ ఫర్ ఏ క్రికెటర్ పేస్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ ని మనం చాలా ఎక్స్ట్రాగా ఓపెన్ అవ్వాలి సార్. అంటే తను చాలా బాగా క్యారీ ఆన్ చేస్తాడు స్పిన్నర్స్ ని. అంటే లెగ్ స్పిన్నర్స్ ఆడడం చాలా కష్టం, తను స్పిన్నర్స్ ని బాగా తీసుకెళ్తానని నేను అనుకుంటున్నాను. అంటే రియల్గా టీంలో ఒక సేవియర్ విషయం ఒక సేవ్ చేసే ప్లేయర్ విషయం మాట్లాడినట్లయితే ఇప్పుడున్నటువంటి మోడర్న్ క్రికెటర్స్లో ఐ థింక్ 100కు ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు శ్రేయస్ అయ్యర్కు? మై గుడ్నెస్, ఈజ్ సచ్ ఎ ప్లేయర్ అబ్సల్యూట్లీ. బికాస్ ఎందుకంటే చూడండి, అతడు పాపం ఇండియన్ టీంలో తీసుకోకున్నా కానీ ఎప్పుడు కూడా డిసప్పాయింటెడ్గా ఫీల్ కాడు. తన జాబ్ ఈ జస్ట్ మైండ్స్ ఈజ్ బిజినెస్. నాకు యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఐ మీన్ నాకు నచ్చేది, మీరు అడిగారు నాకు నచ్చేది ఏంటంటే కంబ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తాను. ఇంజురీస్ తనకి ఎక్కువ బాధపడుతూ వచ్చే పాపం సఫర్ ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వెంటనే చిన్న ఇంజురీ మళ్ళీ ఒక సిరీస్ గ్యాప్ రావడం, మళ్ళీ దానివల్ల కంప్లీట్ టీంలో నుంచి బయటకు వచ్చేయడం. సో అలా జరగదు. ఆ ఇంజురీస్ లేకపోతే మాత్రం ఈ పార్టీకి అసలు వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్ అలా ఉండిపోయేవాడు. అబ్సల్యూట్లీ. రేపు 2027 వరల్డ్ కప్ అయితే నేను అనుకుంటాను అసలు యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ బెటర్ బ్యాటర్ క్యాప్టెన్, ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. శుభ్మన్ గిల్ కంటే నేను ఎక్కువగా మార్కులు అతనికి ఇస్తాను. శుభ్మన్ గిల్ టెస్ట్ మ్యాచెస్లో చేస్తున్నాడు, సూర్యకుమార్ 20లో ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఫర్ దట్. ఎస్, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టైల్ చూపించే ఇంకెవరైనా పంజాబ్లో ఇంకెవరైనా మనం చూసుకుంటే మన ఆంధ్ర ప్లేయర్ ఉన్నారు పైలా అవినాష్. హీ ప్లేడ్ టూ గుడ్. అంటే తను చాలా బాగా క్యారీ చేస్తాడు ఇన్నింగ్స్ ని. ఐ మీన్ హీఈస్ ఎ గుడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఓకే, తను డ్రైవ్స్ ఆడడం కన్నా కట్ పుల్ అయినా చాలా బాగా. అతని టెంపర్మెంట్ కూడా, ఎందుకంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్స్లో చాలాసార్లు కమెంటరీ చెప్పడం జరిగింది విశాఖపట్నంలో ముఖ్యంగా. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అది మంచి టెంపర్మెంట్ ఉంది, హైట్ ఎక్కువగా ఉండదు, స్క్వైర్లో చాలా అద్భుతంగా ఆడతాడు, పుల్ షాట్స్ ఆడతాడు, స్వీప్ షాట్స్ ఆడతాడు. అండ్ ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా కపుల్ ఆఫ్ 50s కొట్టాడు. సో ఫామ్లో ఉన్నాడు. అంటే నేను అనుకుంటాను కావాలి అంటే ఈజ్ రెడీ ఫర్ ద జాబ్ యాక్చువల్లీ. ఎస్, థ్యాంక్ యూ ముస్కాన్. సార్ అంటే అవినాష్ కోసం మాట్లాడుకుంటే తనతో పాటు నేను కొన్ని సెషన్స్ చేశాను అనమాట. ఐ మీన్ ఒకే అకాడమీ ఒకసారి 1-2 times అనమాట. సో వెరీ హార్డ్ వర్కింగ్. అంటే తన జర్నీ చూసుకుంటే మాత్రం ఇనిషియల్గా తన ఆంధ్ర స్టేట్స్ అన్నింటిలో అంత కంటిన్యూస్గా టీమ్ సెలెక్ట్ అవ్వడం అనేది ఉండేది కాదు. వన్స్ తను ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి తన గేమ్ మార్చుకున్నానో ఐపీఎల్ అనేది అసలు బిగ్ స్టేజ్ ఆంధ్ర వాళ్ళకి చెప్పుకోవాలి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ టీమే చాలా బెటర్గా ఆడుతున్నారు హైదరాబాద్ నుండి డొమెస్టిక్ క్రికెట్ చేసినా కానీ. అండ్ యూ హ్యావ్ మోర్ ప్లేయర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఐపీఎల్. మీకు విజయ్ ఉన్నాడు ఢిల్లీ టీంలో, చాలా మంది ఉన్నారు అసలు యాక్చువల్గా. నితీష్ కుమార్ రెడ్డి ఫర్ హైదరాబాద్ యాక్చువల్లీ. సో ఇక్కడ రియల్గా చెప్పాలంటే, అంటే మనం రియల్గా మాట్లాడుకోవాలి ఓపెన్గా, ఇక్కడ క్రికెట్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయి. అండ్
మేనేజ్మెంట్ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కనబడతాయి. ఇక్కడ పాలిటిక్స్ ఎక్కువగా ప్లే కావడం అది చాలా ఇంపార్టెంట్ అసలు. సో ఒక టీమ్ ఒక మేనేజ్మెంట్ డెవలప్ కావాలి అంటే ఎక్కడ పాలిటిక్స్ ఉండకపోయినట్లయితే మీకు ప్లేస్ డెఫినెట్గా వస్తాయి. దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ యూఆర్ గెటింగ్ మోర్ ప్లేస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ ముస్కాన్, పంజాబ్ అంటే ఎందుకు అంత ఇష్టం? Only శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ అంటే నో అలా చెప్పాలంటే యాక్చువల్లీ మన ఫస్ట్ రోల్ మోడల్ ఆబ్వియస్లీ MS ధోని ఉంటాడు. సో తన టెక్నిక్స్ టాలెంట్ తో పాటు సేమ్ క్యారీ అవుట్ చేసేది నేను చూసింది అయితే శ్రేయస్ అయ్యర్ ఆబ్వియస్లీ. అంటే సిచ్యువేషన్స్ ని కూల్ గా హ్యాండిల్ చేయడం, సిచ్యువేషన్స్ ని టాప్ టు బాటమ్ వరకు తీసుకురావడం. తను KKR, DC, PBKS అంటే 3 teams ని ఫైనల్ వరకు తీసుకురావడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్ గా. సో స్లోగా చూసుకుంటే నిహాల్ వడేరా, అజ్మతుల్లా మర్జాయి, ఇంకా ప్రియాన్ షారియా, కొత్త కొత్త ప్లేయర్స్ ని తను తీసుకుంటున్నాడు. హీఈస్ నాట్ లుకింగ్ ప్లేయర్స్ లైక్ అన్ జూనియర్స్. అంటే ముఖ్యంగా ఆమె చెప్పినట్టుగా ఈ ఇండియన్ క్రికెట్ అంటే డెవలప్ కావడానికి కొరకే IPL అనేది డిజైన్ చేశారు. సో మీరు రియల్గా చెప్పాలంటే సో ఇండియన్స్కి ఎక్కువగా అవకాశాలు లభించినట్లయితే ఇట్ విల్ బి బెటర్ యాక్చువల్లీ. సో ఇట్స్ గుడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ యాక్చువల్లీ. సో అందుకనే యాక్చువల్లీ మీరు పంజాబ్ టీంలో కానీ గుజరాత్ టీమ్స్లో మాక్సిమం ఇండియన్స్నే చూస్తాం మనం అసలు యాక్చువల్లీ. మనం మళ్ళీ మాట్లాడుకుని మన రాజ్ టీం కూడా ఒకసారి రెడీగా ఉన్నారు. ఓవర్ టు రాజ్. మెహక్ టీం, ఇక మీరు ఆల్రెడీ ఫస్ట్ బౌలింగ్ చేయబోతున్నారు మీ టీం. మరి ఎంత స్కోర్కి మీరు గుజరాత్ టైటాన్స్ని కట్టడి చేయబోతున్నారు? అలానే పవర్ ప్లేలో ఎవరిని బౌలర్కి తీసుకునే అవకాశం ఉంది? స్టార్ట్ మేము హర్షదీప్ సింగ్తో కూడా జేవియర్తో చేస్తాం అనుకుంటున్నాం. సో కట్ ఆఫ్ వచ్చేసి 180 లోపల కట్ చేస్తాం అనుకుంటున్నాం. యా ఓకే మరి మీరు ఎవరెవరు దిగుతా అనుకుంటున్నారు? వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? సో నేను చెప్పినట్టు ఇంతకుముందు సాయి సుదర్శన్ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మాకు ఆరెంజ్ కప్ కూడా వచ్చింది. సో హీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఇంకా మీ టీం ఎలా ఆడబోతుంది? కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? సో అంటే మా బౌలింగ్ అటాక్ కూడా మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే బోత్ ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ 2 మా ప్లేయర్స్ దగ్గర ఉన్నాయి. బట్ ఇవాళ ప్రసిద్ధ్ కృష్ణ 11లో లేడు. ప్రసిద్ధ్ కృష్ణ బదులు అశోక్ శర్మ అని ఉన్నారు. సో లెట్స్ సీ, అంటే ప్రసిద్ధ్ కృష్ణ లేని లోటు అన్న కనిపిస్తుందా? ఓకే, మీ టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? ఇక మా టీం కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. అంతేనా? సింగిల్ లైన్ ఆన్సర్? ఇక ఆ జోష్ రావట్లేదు, మీ టీంని సపోర్ట్ చేయట్లేదు నువ్వు. అంటే స్లోగన్స్ మీకు రాశాను కదా, స్లోగన్స్ చెప్పి. సరే, నేను ఇంకొన్ని స్లోగన్స్ మన వాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడతాను. అటాక్ చేయబోతున్నా అప్పుడు నేను మీ మీదకి. ఓకేనా? సిద్ధమేనా? మరి మెహక్ తరపున నేను అటాక్ చేస్తాను మీ మీదకి. ఓకేనా? తమిళనాడులో పొలిటికల్ హీటు మా పంజాబ్ టీం గ్రౌండ్ లోకి ఎంటర్ అయితే అందరూ ఫ్లాట్. ఇంకొకసారి మళ్ళీ, తమిళనాడులో పొలిటికల్ హీటు మా పంజాబ్ టీం గ్రౌండ్ లోకి దిగితే అందరూ ఫ్లాట్. అయితే కాస్కో, దేశంలో గ్యాస్ సిలిండర్ కి కొరత, దేశంలో గ్యాస్ సిలిండర్స్ కి కొరత, టైటాన్ గ్రౌండ్స్ లోకి దిగితే టైటాన్స్ గ్రౌండ్ లోకి దిగితే ఆపోజ్ టీమ్ కి మడతా. అయితే ఈసారి మాధవిను, ఈసారి పంజాబ్ కొట్టే దెబ్బకి సౌండ్ సెంటర్ లో వినపడుతుంది, మామూలుగా ఉండదు. మరి వేట మొదలైంది ఆగేదే లేదు, వేట మొదలైంది ఆగేదే లేదు, టైటాన్స్ గర్జనకి తిరిగే లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే మామూలుగా ఉండదు. మరి వేసవిలో మామిడికాయ పప్పు, వేసవిలో మామిడికాయ పప్పు, IPL లో వచ్చే కిక్కే హైప్. ఇది కాసుకోండి. సమ్మర్ లో సన్ హీటు, IPL లో టైటాన్స్ టీమే మా హార్ట్ బీట్. మామూలుగా లేవుగా ఈ స్లోగన్స్. సరే, ఓకే, ఇక ఓవర్ టు స్టూడియో. మర్చిపోయా, ఈ స్లోగన్స్ మహదేవ్ సార్, ఇది ఎలా ఉన్నాయి ఒకసారి మా స్లోగన్స్ని ఒకసారి మీరు రివ్యూ అవ్వండి సార్. ఓవర్ టు స్టూడియో.
మాదే చాలా ఓకే సార్ అద్భుతంగా ఉన్నాయి. మీరు పాన్ అన్నారు, ఇక్కడైతే పాన్ మరి తీసుకురండి. తిన్న తర్వాత చెప్తే ఒక పాట పాడవచ్చు, ఒక హైకే పాన్ పాన్ రసవాలా అని చెప్పి. అవన్నీ తీసుకురండి. మీరు మాట్లాడినవన్నీ ఇక్కడ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొంచెం నిజంగా ఎవరైతే మీరు అందరూ అక్కడ చెప్పారో వాళ్ళంతా ఆ ఐటమ్స్ తీసుకొచ్చే సార్ ముందు పాన్ కావాలంటే సార్కి. అప్పుడు కొంచెం అమితాబ్ బచ్చన్ లాగా నోట్లో పెట్టుకొని ఒక హైకే పాన్ పాన్ రస్ లాగా పాట పాడతాను, వీళ్ళు డాన్స్ చేస్తారు. Yes, sir. సూపర్, గుడ్ గోయింగ్. సార్ మనం పంజాబ్ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళ టీం చూసినట్టయితే ప్లేయింగ్ 11 కూడా ఆస్ట్రేలియన్స్ 3 మెంబర్స్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్లేయింగ్ లెవెల్ ఏం కాదు, వాళ్ళ కోచ్ కూడా మెయిన్ కోచ్, తర్వాత హ్యాడిన్, వీళ్ళందరూ కూడా రిక్కీ పాంటింగ్. అఫ్కోర్స్ వాళ్ళకి మొదటి నుంచి కూడా పంజాబ్కి ఆస్ట్రేలియన్స్ ఎక్కువగా ఆడడం చూస్తున్నాం. అండ్ ఈ సంవత్సరం అఫ్కోర్స్ బార్లెట్ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు, అండ్ కనోలీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓవెన్ అని ఇప్పుడు ఈరోజు టీంలో తీసుకోలేదు, కానీ నేను అనుకుంటాను ఫ్యూచర్లో అతన్ని తీసుకుని వచ్చాను. ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాటర్, బిగ్ బ్యాచ్లో మంచి సక్సెస్ సాధించాడు. అండ్ స్టైనిస్ అఫ్కోర్స్ ఈస్ బీన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్ యాక్చువల్లీ, ఫెంటాస్టిక్ ఆల్రౌండర్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి టోటల్గా ఇప్పుడు ప్రెషర్ అయితే లేదు అతని పైన, అండ్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ ఎక్కువగా నేను అనుకుంటాను వీళ్ళ ముగ్గురు కంటే కూడా యాసన్ బౌలింగ్ అనేది చాలా కీలకం వాళ్ళకు, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ మంచి ఫామ్లో ఉన్నాడు, బ్యాటింగ్ తోటి కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు. ఇండియన్ స్ట్రెంత్ అయితే ఉంది, మనం మాట్లాడుకున్నాం. శ్రేయస్ అయ్యర్ విషయం మాట్లాడారు, ప్రభేష్ మరన్ విషయం మాట్లాడారు, తర్వాత ఆర్య విషయం మాట్లాడారు, తర్వాత శశాంక్ ద ప్లేడ్. బట్ ముఖ్యంగా ఈ ఫారిన్ ప్లేయర్స్లో ఆస్ట్రేలియన్ బౌలింగ్ స్ట్రెంత్ అనేది చాలా కీలకంగా మారవచ్చు, బికాస్ దే ఆర్ వెరీ గుడ్. బాట్లెట్ రియల్గా చెప్పాలంటే ఇటువంటి వికెట్స్ పైన ఏదైనా బిట్ ఆఫ్ బౌన్స్ ఉంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, మూమెంట్ ఉంది అంటే ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు ట్రబుల్ ద బ్యాటర్స్ యాక్చువల్లీ. అంటే శుభ్మన్ గిల్కు సాయి సుదర్శన్కి ఒక ఛాలెంజ్ టు ఫేస్ హిమ్ ఇన్ ద ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ దెమ్ ఐ థింక్. సో దే ఆర్ అ గుడ్ సైడ్ యాక్చువల్లీ. అంటే మనం గుజరాత్ టైటన్స్ చూసుకున్నట్టయితే ప్లేయింగ్ 11 గురించి గుజరాత్ యూనో అనుకున్నట్టుగానే వాళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్లో బట్లర్ను తీసుకున్నారు, ఫిలిప్స్ని తీసుకున్నారు, తర్వాత రాషిద్ ఖాన్ ఉండాల్సిందే. మీకు రబడా యూనో ప్రతి మ్యాచ్లో ఆడాల్సిన బౌలరే. బట్ రాషిద్ ఖాన్ రియల్గా చెప్పాలంటే సుష్మా లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్లో ఈవెన్ వరల్డ్ కప్లో కూడా ఈ వాజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. అంటే మీకు ఎట్లనైతే వరుణ్ చక్రవర్తిని అర్థం చేసుకున్నారో, గతంలో ఒక అజంతా మెండిస్ అని శ్రీలంకన్ బౌలర్ ఉండే, వీళ్ళకి తెలుసు. అతన్ని స్టార్టింగ్లో కొంచెం అర్థం చేసుకోవడం కష్టపడేది అసలు యాక్చువల్గా. ఈవెన్ పోల్ అడమ్స్ కూడా సౌత్ ఆఫ్రికన్ ఉండేది, ఎందుకంటే బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉండేది. బట్ ఒకసారి ఎప్పుడైతే అంటే 2020 ఫార్మాట్లో నేను ఏ బౌలర్ను కూడా మనం బ్లేమ్ చేయకూడదు, బికాస్ ద బెస్ట్ బౌలర్స్ కూడా మీకు పనిష్మెంట్ అనేది తప్పదు. యూనో దెర్ వర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఐపీఎల్ సుష్మా. డేల్ స్టేన్ లాంటి ఒక బౌలర్ను కూడా 24-26 రన్లు కొట్టినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెగ్రాకు తప్పలేదు, అంత టైట్ బౌలింగ్ చేసే మెగ్రాకు తప్పలేదు, హేజల్వుడ్కు తప్పలేదు, కమిన్స్కి తప్పలేదు. సో ఐ మీన్ పనిష్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది. బట్ ఆన్ దేర్ డే యాక్చువల్లీ అంటే వాళ్ళకు ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ ఉంది, వాళ్ళకు మంచి మొమెంటం రిధం ఉంది అంటే రాషిద్ ఖాన్ ఫేస్ చేయడం ఈజీ కాదు, రబడాన్ ఫేస్ చేయడం ఈజీ కాదు, అట్లాగే యాసన్ అండ్ బాల్టన్ కూడా ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. సో టూ టీమ్స్ యాక్చువల్లీ లుకింగ్ స్ట్రాంగ్ ఆన్ పేపర్. బౌలింగ్ బ్యాటింగ్లో మంచి బ్యాలెన్స్ అయితే ఉంది. సో ద టీమ్ విచ్ ప్లేస్ బెటర్ విల్ విన్ టుడే. సార్ ఇవాళ మీ ప్రెడిక్షన్ ఏంటి సార్? నా ప్రెడిక్షన్ ఐ థింక్ పంజాబ్ వైపు ఉంటుంది. నా ప్రెడిక్షన్ పంజాబ్ వైపు ప్రెడిక్షన్ బికాస్ పంజాబ్ ఐ థింక్ లుకింగ్ బట్ కొంచెం వాళ్ళకు ఎక్కువ కొంచెం ముగ్గున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ సో. ఆబ్వియస్ గా అడిగినా ఈవిడేమో గుజరాత్ అని చెప్తారు, ఆవిడేమో పంజాబ్ అనే చెప్తారు. ప్రెడిక్షన్ అంతేనా? ఆబ్వియస్ గా అంటే ఇప్పుడు అంటే ఇప్పటి వరకు అఫ్ కోర్స్ అంటే టాస్ గెలిచి బౌలింగ్ అట్లా కాకుండా బట్ పంజాబ్ ఉన్నటువంటి స్ట్రెంత్ అట్లా ఉంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగా ఉంది. అండ్ ఐ థింక్ దిస్ అండ్ ముఖ్యంగా మరొకటి ఏంటంటే ప్రతి ఐపీఎల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే సుష్మా దే ఆర్ ఆల్వేస్ ఆఫ్ టు ఏ వెరీ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. తర్వాత మధ్యలో తడబడడం, కొంచెం ఎండింగ్లో తడబడడం చూస్తారు, బట్ వాళ్ళకి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఎప్పుడైతే కనబడలేదు. సో నేను అనుకుంటాను ఈ రోజు కూడా ఉండకపోవచ్చు. అంటే సారీ సార్. అంటే పంజాబ్ అంటే లాస్ట్ సీజన్ నుంచి చూసిన ఫస్ట్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ క్యారీ చేస్తారు వాళ్ళు. ఆ క్యాప్టెన్సీ మారింది. నాకేమనిపిస్తుంది పంజాబ్ కి శ్రేయస్ అయ్యర్ రావడం వెంటనే ఆ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్ మారిపోయింది. యంగ్స్టర్స్ అయినా సరే, సో మిగతా టీమ్స్ లో బిగ్ పర్సనాలిటీస్ ఉన్నారు, కానీ వాళ్ళు యంగ్ టీమ్ మొత్తం ఉన్నా సరే ఆ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా గుడ్ కాన్ఫిడెన్స్, రైట్ యాటిట్యూడ్ ఉంది. సో నాకైతే అది శ్రేయస్ అయ్యర్ వల్ల బాగా డెవలప్ అయింది అనిపించింది. చూడండి, రిక్కీ పాంటింగ్ కూడా అబ్సల్యూట్లీ వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్. ఓకే సరే సార్, రాజ్ టీం వాళ్ళు ఫైనల్ గా ఏదో చెప్తారంట. వాట్ టు రాజ్. ఇక మనం ఇంకొక ఫైనల్ స్లోగన్ అన్నమాట ఈరోజు మ్యాచ్ గురించి. అదేంటి అంటే పంజాబ్ కింగ్స్ తరపున నేను మాట్లాడతాను, గుజరాత్ తరపున సుమ మాట్లాడుతుంది. మళ్ళీ ఇంకొకసారి, చరిత్ర సృష్టించాలన్నా మేమే, ఆ చరిత్రను తిరగ రాయాలన్నా మేమే. హలో పంజాబ్ కింగ్స్ అంటే ఇదే బ్రాండ్.
ఆ బ్రాండ్ వాల్యూ గ్రౌండ్ లో చూపించండి. సరే సరే ఈ రోజు ఎలా చూపిస్తారో మనం చూసేద్దాం, ఓకేనా? ఓకే ఓకే. సో చూశారు కదా, ఈ రోజు పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా ఎలా తలబడబోతున్నాయో మనం చూడబోతున్నాం కాసేపట్లో. రెండు టీములకు కూడా మనందరం కలిసి ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఆల్ ద బెస్ట్. జోష్ జోష్. ఏంటి సుమా, మీ టీంకి లేదా ఊపు? మా టీమే. మరి ఎక్కడ? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్ గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్కి. ఓవర్ టు స్టూడియో సుష్మా. ఎస్, వాళ్ళైతే చాలా జోష్గా మీ prediction చెప్పలేదు సుజన్. మెయిన్ యాంకర్ మరి మీరు అసలు అంటే వాళ్ళే కూడా మీరు గుజరాత్ పంజాబ్ అని చెప్పారు కాబట్టి నేను కూడా పంజాబ్, అంతే కదా. కొంచెం ఎడ్జ్ ఉంది. ఆఫ్ కోర్స్ యు నో ద టీమ్ విచ్ 2020లో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, బట్ కొంచెం ఎడ్జ్ అయితే పంజాబ్ టైపే కనబడుతుంది. అంటే క్రికెట్ స్టార్ట్ అయిపోతుంది, ఇప్పుడు మ్యాచ్ చూడాలి అని తిను చాలా Excited గా రెడీగా ఉంది అనమాట, ఎక్సైటెడ్గా. ఎస్, మనం కూడా ఒకసారి వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం సార్. షూర్, ఎస్ బోత్ టీమ్స్ కు. ఎస్, అలాగే ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్కి గుజరాత్ టైటన్స్కి కూడా ఆల్ ద బెస్ట్. ఆల్ బెస్ట్. ఎస్, మరి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు కూడా మ్యాచ్ చూసి ఎంజాయ్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.